ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫ్రెండ్స్ ఈ సీజన్ అయితే చెప్తున్నాను చూడండి. మీరు ఈ సీజన్ అంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది నుంచి స్టార్ట్ అయిపోయేదాకా ఫ్రెండ్స్ మీరు ఏమైతే చేస్తారంటే ఈ ఐపీఎల్ గురించి అయితే మీరైతే వీడియోస్ అయితే చేసి యూట్యూబ్లో అయితే మీరైతే డబ్బులు అయితే సంపాదించాలి. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీరైతే బ్లాగ్స్ అయినా చేస్తుంటారు, టెక్ కేటగిరీ అయినా చేస్తుంటారు. చాలామంది అయితే ఇప్పుడు మూవీ రివ్యూలు అయితే ఏ విధంగా అయితే చేస్తారో మీరు కూడా సేమ్ ఆ విధంగా అయితే మూవీ రివ్యూస్ అయితే ఏ విధంగా చేస్తారంటే మీకు ఈరోజు ఈ వీడియో ప్లస్ పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఏ విధంగా అంటే మూవీ రివ్యూస్ ఏ విధంగా అయితే ఎడిటింగ్ చేస్తారో, ఏ విధంగా అయితే మాట్లాడతారో మీకు ఈరోజు ఈ వీడియో చూపిస్తాను. వీడైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా అయితే చెప్పేది అంటే ఐపీఎల్ అయితే చాలా మంది అయితే చూడండి యూట్యూబ్లో అయితే చాలా మందికి వ్యూస్ అయితే వస్తుంటాయి. చాలా మందికి అయితే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే ఉంటారు, బిగినర్స్ కింద ఉంటారు, లేకపోతే బిగ్ క్రియేటర్స్ అయితే ఆడియన్స్ అయితే ఉంటారు. చూడండి చాలా మంది అయితే ఏమైతే చేస్తున్నారు అంటే చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు. చాలా మంది అయితే ఏం చేస్తున్నారంటే ఐపీఎల్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. ఐపీఎల్ ఏమైతే చాలా మంది చూస్తున్నారంటే ఇప్పుడు ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైతే చేస్తున్నారంటే ఐపీఎల్ మీద అయితే పూర్తిగా అయితే ఇంట్రెస్ట్ పెట్టారు. ఏంటంటే ఐపీఎల్ గురించి ఏమైనా అప్డేట్ రావడం కానీ, ఐపీఎల్ గురించి ఏమైనా చూడడం కానీ, ఐపీఎల్ గురించి న్యూస్ చేయడం కానీ చాలా మంది అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు. మీరు చాలా ఇన్స్టాగ్రామ్లో చూసి మరి ఐపీఎల్ గురించి, తర్వాత ఏమైనా ఆర్టికల్స్ చూడంటే ఐపీఎల్ గురించి ఏమైతే చేస్తారంటే ఫ్రెండ్స్ మీరు మూవీ రివ్యూ అయితే చాలా మంది అయితే చూసింటారు. తెలుగులో అయితే చాలా మంది చూసింటారు. ఇప్పుడు ఈ మూవీ ఈ విధంగా ఉంది, ఈ విధంగా అయితే జరిగింది, ఈ విధంగా స్టోరీ అయితే ఉంది, ఈ విధంగా కొంచెం ల్యాగ్ ఉంది, ఈ విధంగా అయితే చాలామంది అయితే మనకైతే ఏం చేస్తారంటే మూవీ రివ్యూలో ఈ విధంగా అయితే చెప్తారు. మీరు కూడా ఏం చేస్తారంటే మూవీ రివ్యూలో కాకుండా క్రికెట్ రివ్యూ చేయొచ్చు. క్రికెట్ రివ్యూలు ఏ విధంగా అంటే లైవ్ అయితే జరుగుతుంటుంది అనుకుంటారు. లైవ్ అయితే జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇప్పుడైతే ఈరోజు లైవ్ జరిగింది అంటే నైట్ ఈరోజు లైవ్ జరిగింది, మీరు పొద్దున్నే అయితే ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా మాట్లాడేసి ఏం చేయొచ్చు, ఈ విధంగా మాట్లాడేసి మీరు పొద్దున్నైతే చెప్పేయచ్చు. అంటే ఇవేమంటే మీరు సినిమా చూసి వచ్చేసింటారు, మీరు పొద్దున్నైతే రివ్యూలు అయితే చేయొచ్చు. ఈ విధంగా క్రికెట్ ఈ విధంగా జరిగింది, రోహిత్ శర్మ ప్లస్ ఈ విధంగా స్కోర్ కొట్టారు, ఈ విధంగా అయితే మనకు రన్ అయితే వచ్చాయి, ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా చెప్పొచ్చు. అది ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. కైన్ మాస్టర్లో ఎడిటింగ్ అయితే నేర్పిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్కి అయితే కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఏ విధంగా అయితే మీకు చూపిస్తాను. ప్లే స్టోర్లో ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఐపీఎల్ గురించి ఈ విధంగా మాట్లాడి కూడా మీరు వీడియోస్ అయితే చేయొచ్చు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఏ విధంగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారో క్రికెట్ గురించి ఫ్రెండ్స్ ఫస్ట్గా ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా అయితే క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, వైట్ ఇమేజ్ అయితే ఇక్కడైతే కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మీకు డిజైన్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మీకు నేర్పించడానికి కొంచెం అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ 1 minute అయితే ఇక్కడైతే పెట్టుకుంటున్నారు. చూడండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ అయితే క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అయితే ఉంటుంది చూడండి, డౌన్లోడ్ చేసుకునేటివి. ఇక్కడ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ అంటే క్రికెట్ అయితే జరిగింటే చూడండి, క్రికెట్ అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదంటే ఇక్కడ మా క్రికెట్లో ఆడే ప్లేయర్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ ఫోటో అయితే తీసుకొని ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇన్ని యానిమేషన్ అయితే క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి యానిమేషన్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం చేంజ్ అవుతారా. ఇక్కడ ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆడియన్స్ రావాలి కాబట్టి ఇక్కడ మీరు లేయర్ క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పిక్చర్స్ అయితే ఇక్కడ డిఫరెంట్ ప్లేయర్స్ గురించి అయితే ఉంటుంది చూడండి. ఈరోజు ఏం న్యూస్ ఉంటుందో ఆ న్యూస్ అయితే ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసేద్దాం. చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడైతే యాడ్ అయితే చేసుకొని వెళ్తున్నాను. ఎన్ని పిక్చర్స్ ఉంటే అన్ని పిక్చర్స్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ విధంగా ఎన్ని పిక్చర్స్ ఉంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అంటే చూపించడానికి ఈ విధంగా చేస్తాను చూడండి. ఇక్కడ ప్లే చేసేపటి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఏమైతే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీకు రికార్డ్ చేసి మరి చూపిస్తాను చూడండి. రికార్డ్ అయితే క్లిక్ చేయండి. రికార్డ్ స్టార్ట్ అయితే బటన్ అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే అంటే ఈ ఇమేజ్ తగ్గట్టు నేను ఏం చేస్తాను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇమేజ్ తగ్గట్టు నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేస్తే ఏమైనా మాట్లాడతానంటే ఆర్సీబీ తర్వాత చెన్నై మ్యాచ్ అయితే జరిగింది కదా, మన MS ధోని గారు ఉన్నారు, తర్వాత విరాట్ కోహ్లీ గారు ఉన్నారు, వాళ్ళ గురించి అయితే మాట్లాడతాను చూడండి. ఇప్పుడు MS ధోని గారు అయితే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో అయితే 3 వికెట్లు కీపింగ్ అయితే చేసి చాలా అయితే బాగా అయితే పట్టారు. ఫ్రెండ్స్ మీకు ఏదైతే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. ఇక్కడ మీకు పే చేసి మరి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మీరు వీడియోస్. MS ధోని గారు అయితే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో అయితే 3 వికెట్లు కీపింగ్ అయితే చేసి చాలా అయితే బాగా అయితే పట్టారు. ఫ్రెండ్స్ మీకు ఏదైతే చెప్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీడియోస్ అయితే చేయొచ్చు చూడండి. అద్భుతంగా అయితే ఈ విధంగా ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే చేయొచ్చు చూడండి. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆ స్టోరీ ఏమైతే చూసింటారో చూడండి, ఐపీఎల్లో స్టోరీ అయితే ఏమైతే చూసింటారో అక్కడైతే మీరు ఇక్కడైతే చెప్పాలి. ఎక్కడ అంటే ఇక్కడ రివ్యూలు అయితే చేయాలి. ఈ విధంగా అయితే ఇంట్రెస్టింగ్ అయితే చూడాలి. కావాలంటే ఫ్రెండ్స్ మీరు ఏమైతే చేస్తే యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఐపీఎల్ రివ్యూస్ అయితే మీరు అయితే సెర్చ్ చేయండి. ఐపీఎల్ రివ్యూస్ అయితే అంటే ఐపీఎల్ గురించి అయితే చెప్తుంటారు, అందులో వ్యూస్ అయితే లక్షల్లో ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే చేయొచ్చు.
ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్ అయితే క్లిక్ చేసినట్టు ఇమేజ్ అయితే క్లిక్ చేసి కస్టమర్ క్లిక్ చేసి ఇక్కడ యూట్యూబ్ ఆ తమిళ అయితే క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు తమిళ కూడా ఎడిట్ అయితే నేర్చుకోవాలి. ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటే ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇమేజ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే ఇగ్గండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఇమేజ్ ఈ విధంగా అయితే నేర్పిస్తున్నాను. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే టెస్ట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి దీన్ని ఫోటో లాక్ చేయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత లాక్ అయితే చేసేయండి ఫోటో. తర్వాత ఇక్కడ టెస్టింగ్ అయితే ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకురండి. తర్వాత ఏ సింబల్ క్లిక్ చేసి ఎడిట్ అయితే క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు విరాట్ కోహ్లీ ఇక్కడ సెర్చ్ చేసి ఏమైతే చేస్తారంటే ఓకే అయితే క్లిక్ చేసి ఇక్కడ ఏమైతే యాడ్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా యాడ్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్స్ అయితే చేంజ్ చేయండి. ఫాంట్స్ ఏ విధంగా అంటే ఫాంట్ క్లిక్ చేసి ఈ విధంగా ఈ ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే టెస్ట్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఈ విధంగా టెస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఏ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎడిట్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ 150 స్కోర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ 150 స్కోర్ అయితే 150 స్కోర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ 150 స్కోర్ అయితే ఇక్కడైతే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫాంట్ అయితే చేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే యాడ్ చేసిన తర్వాత కలర్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ కలర్ చూడండి ఈ విధంగా కలర్స్ అయితే యాడ్ అయితే చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. తర్వాత ఏం చేస్తారంటే సేవ్ క్లిక్ చేసినట్టు ఇమేజ్ చేసిన తర్వాత చూడండి మీకు ఏమైనా ఆడియో రికార్డ్ చేసుకోవాలంటే ఇందులోనే ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఆడియోని అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే డైరెక్ట్ అయితే ఆడియో మాట్లాడుకోండి. ఇక్కడ చూడండి రెడ్ సింబల్ క్లిక్ చేసినట్లుంటే విరాట్ కోహ్లీ అయితే 100 సెంచరీలు అయితే కొట్టారు. చూడండి ఇక్కడైతే రికార్డ్ అయితే చేశాను. చూడండి ఇక్కడ పే చేస్తే ఇక్కడ మైక్ అయితే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే రాదు. మీరు అయితే సెట్టింగ్ అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ తిరిగి క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి. ఎఫెక్ట్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నాయిస్ రియాక్షన్ అయితే ఇక్కడైతే క్లిక్ చేయండి. నాయిస్ రియాక్షన్లో ఈ విధంగా సెట్టింగ్ అయితే మీరైతే పెట్టుకోండి. చూడండి ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే సేమ్ ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత ఇక్కడ 3 క్లిక్ చేసినట్టు ఎఫెక్ట్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ ఈ విధంగా చూడండి ఎక్వలైజర్ దీన్ని క్లిక్ చేసినట్టు ఈ విధంగా సెట్టింగ్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడ అప్లై క్లిక్ చేస్తే సెట్టింగ్ అయితే క్లియర్ అయిపోతుంది. తర్వాత గ్రీన్ క్లిక్ చేసినట్టు ఎఫెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత నార్మలైజేషన్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి పే అయితే పర్ఫెక్ట్గా వాయిస్ అయితే వస్తుంది. ఈ సెట్టింగ్స్ అయితే మీరైతే యూస్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడాలి కదా ఫ్రెండ్స్ ఐపీఎల్ గురించి ఈ విధంగా మీరు ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఎడిటింగ్ చేసి మరి ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు ఇమేజెస్ అయితే ఉంటాయి చూడండి. ఇక్కడ మెయిన్ పార్ట్స్ ఇమేజ్ అయితే ఉంటాయి చూడండి. ఐపీఎల్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డ్ అయితే చేయొద్దండి. టీవీలో ఎక్కడ రికార్డ్ అయినా కానీ ఎక్కడ మీరు స్క్రీన్ రికార్డ్ మొబైల్లో రికార్డ్ చేసుకొని మరి వీడియోస్ అప్లోడ్ చేసి చెప్పుకున్నాడు మోనిటైజేషన్ అయితే కాదు. చూడండి చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే జరుగుతుంటాయి. ఈ విధంగా స్క్రీన్ రికార్డ్ చేసి ఇక్కడైతే మీరైతే తప్పులు అయితే చేయకండి. నేను చెప్పేది ఏంటంటే మీకు ఏదైతే చెప్తున్నానంటే ఇక్కడ మీరు ఫొటోస్ అయితే తీసుకోండి. ఫొటోస్ తీసుకొని ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ తీసుకొని ఇక మీరు ఆ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఐపీఎల్ ఏమైతే జరిగిందో దాని గురించి అయితే ఇంట్రెస్టింగ్గా మాట్లాడండి. కాబట్టి బిగ్ బాస్ రివ్యూలు అయితే చూడండి. బిగ్ బాస్లో ఏవైతే చేస్తుంటారంటే ఆ బిగ్ బాస్లో వాళ్ళ ఇమేజ్ అయితే తీసుకొని ఎపిసోడ్ గురించి అయితే పూర్తిగా అయితే చెప్తారు. అట్లా ప్లస్ మీరు మ్యాచ్ గురించి అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఈరోజు మ్యాచ్ జరిగింది అనుకోండి, ఈరోజు ఏమైనా చాలా ఇంపార్టెంట్ అది అనుకోండి, మీరు నైట్లో అప్లోడ్ చేయండి. లేదంటే రేపు అప్లోడ్ చేస్తారు రేపు అప్లోడ్ చేయండి. ఈ విధంగా ప్లస్ మీరు వీడియోస్ చేసి డబ్బులు అయితే ఆర్న్ అయితే చేయొచ్చు. అంటే ఏమి చూడండి ప్రమోషన్ గురించి అయితే చెప్తుండలేదు. అంటే యూట్యూబ్లో వీడియోస్ ఏ విధంగా జనాలు అయితే చేస్తారో నేను దాని గురించి అయితే చెప్తున్నాను. ఈ వీడియో అయితే యూస్ఫుల్గా అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.